మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్లపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ ఇరువురు కలిసి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్, జగన్లు కలిసి ఏకాంత చర్చలు జరిపినప్పుడు అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కృష్ణా రివర్పై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టి నీరు తరలించిందని ఆరోపించారు. కోదాడ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో మీడియాతో మాట్లాడారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా నదీ జలాలపై, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులపై అప్పగింతపై ఆర్ సో కాల్డ్ ప్రపోజల్ పై టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎక్సెట్రా పెద్ద నులి పెడుతున్నారు. పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ దాని మీద ఇంకా అంటే సుదీర్ఘంగా నేను ఈరోజు పోను, రేపు హైదరాబాద్ లో మాట్లాడతాను. కానీ మీకు కొన్ని మూడు విషయాలు చెప్తాను. తెలంగాణ 2014లో ఏర్పాటైతే నీళ్ల కోసం, నీళ్లలో అన్యాయం జరుగుతుందని ఏర్పాటైన తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాళ్ళు ఢిల్లీ పోయి కేంద్ర ప్రభుత్వం ముందు, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు విధానాలు అసలు తెలంగాణలో కృష్ణా రివర్ కి క్యాచ్మెంట్ 68 to 70% ఉంటే మనకి రావాల్సిన వాటా 551 టీఎంసీ ఉంటే పోయి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కేఆర్ఎంపీలో మరి మాకు 299 టీఎంసీ ఇవ్వండి, ఆంధ్రాకి 511 టీఎంసీ అడిగింది. మరి కేసీఆర్ గారా కాదా జవాబు చెప్పాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మిక్కిలి మిత్రులు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు అనేక సందర్భాల్లో 1-to-1 ఏకాంత చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు ఏకాంత చర్చలు జరిపినప్పుడల్లా కృష్ణా నదిపై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.